హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆర్‌వీఆర్ టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ 'నా కలం హిట్ చిత్రాల చిరునామా' అంటూ ఘంటాపథంగా సాయినాథ్ గారు చెప్పే ఎన్నో విషయాలను ఈ భాగంలో చూద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అయితే 'క్రిమినల్' మూవీలో మీరొక సూపర్ హిట్ సాంగ్ రాసారు కదా! 'తెలుసా మనసా' అని చెప్పి. అది చాలా సూపర్ హిట్ అయింది. అసలు దానికి ఇన్‌స్పిరేషన్ ఏంటి? మెయిన్‌గా 'తెలుసా మనసా ఇది ఏ జన్మ అనుబంధమో' పల్లవి వరకే నాది. మిగతా చరణాలన్నీ కూడా వేటూరు గారిదే. వేటూరు హుహు. గారు, సిద్ధరామ శాస్త్రి ఒక వర్షన్ రాస్తే 2 కలిపి ఒకటి చేశాం. ఆ చేయటం నేను చేశా. కానీ హుహు. 'తెలుసా మనసా ఇది ఏ జన్మ అనుబంధమో' అనే వరకు నేను మొదటి నుంచి ఆ పాట అలా అయితే బావుంటదనేది ఫీలింగ్. ట్యూన్ ఇచ్చేటప్పుడు అన్నా కీరవాణి గారికి అయితే ఎవరి 'వేటూరు' గారికే మీరు ఇన్‌స్పిరేషన్ ఇచ్చారు. ఇన్‌స్పిరేషన్ ఇచ్చాం. కీరవాణి గారికి గాని వేటూరు ఇదే బావుందా యాజ్ టీజ్ పెట్టేద్దాం అన్నాడు. ఆయన మార్కేయటం వల్ల ఇంకేం మాట్లాడలా. అందులో ఆ ఎనిగ్మా ఉంది కదా సార్! అది ఎవరి క్రియేషన్ ఒక ఆలాపనొస్తది కదా మధ్యలో ఆ! అది. యాక్చువల్‌గా ఏంటంటే ఓహ్, నాగార్జున ఒక రోజున 'ఎనిగ్మా' తీసుకొచ్చి వినిపించాడు. హుహు. ఒక క్యాసెట్. వినగానే యమ నచ్చింది అందరికి. హుహు. ఇది ఆ పాట ముందు పెడదాం. ఇంటర్వల్ ముందొచ్చేటప్పుడు ఇంత స్లో సాంగ్ అయితే బాగోదని ఒక చిన్న డౌట్ ఉండేది అందరికి. అందరికంటే నాకు డైరెక్టర్‌కి, నాగార్జునకి లేదు. రామారావు గారికి కూడా ఉండేది. ఏమయ్య ఇంటర్వల్ ముందు ఇంత స్లో సాంగ్ అయితే ఎలా అనేది. ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్ తయారైందో రామారావు గారు కాన్ఫిడెంట్ హ్యాపీగా ఎసేయొచ్చు. హ్మ్. అలా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ పాట. అవును. ఆ! చాలా డికేడ్ బావుంది హిట్. సార్ ఆ సాంగ్ కూడా. ఆ డికేడ్ 10 హిట్‌ల్లో లండన్ ఆల్బర్ట్ హాల్‌కెళ్ళినప్పుడు లతా మంగేష్కర్ అది అనౌన్స్ చేసి మరీ పాడింది. ఏమని? నా జీవితంలో 10 పాటలు నచ్చాయంటే ఇదొకటే అని. అయితే ఆ సినిమాకి మీరేమైనా కీరవాణి గారితో కలిసి వర్క్ చేసారా సార్? చేసాం. అంటే ఆయన ఎలా ఉంటారు? మీతో ఆయన అనుబంధం ఎలా ఉంటుంది? ఎందుకంటే కీరవాణి గారు బిగినింగ్ స్టేజెస్‌లోనే 'సమర్పణ' అని ఒక సినిమా మా ఫ్రెండ్ కొసరాజు రాజేంద్రబాబు. ఆ టైంలో నేను ఆయన ఈ రాజేంద్ర ప్రసాద్ అతను కొంచెం లావిష్‌గా ఖర్చు పెట్టడం సరదా కొసరాజు రాజేంద్ర. మేమందరం మహాబలిపురం వెళ్ళాం. హుహు. జనరల్‌గా ఒక చోటకెళ్తే పిల్లల్లా కలిసిపోతాం. ఆ ఏజ్ అవునవును. అలాంటిది అందరికి. అవును. సో, ఆయన నాకు బాగా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోయాడు. మా ఇద్దరి బంధం ఆ సమర్పణే కన్నా, ఆ తర్వాత లేటర్ ఆన్ స్టేజెస్‌లో చాలా ఉపయోగపడింది. హ్మ్. దానిలో 'క్రిమినల్.' అలాగే కొంచెం రామారావు గారు అంటే ఎవరు కూడా ప్రొడ్యూసర్ బిహేవియర్‌లు కొంచెం డైరెక్టర్ అవును. ఉండటం ఇవన్నీ కొంచెం బాధగా ఉంటాయి. కీరవాణి గారు చాలా సెన్సిటివ్. హ్మ్. ఏబీఎం స్టూడియోలో నాతో చెప్పారు. ఏవండీ కొంచెం ఇలా ఇన్‌కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నానంటే హుహు. మీరు సరే ఇన్‌కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నానంటే, లేదు లేదు సార్ అది మొత్తానికి సర్దుబాటయింది. ఎందుకు చెప్తున్నా అంటే కీరవాణి గారు వెరీ గుడ్ పర్సన్. కానీ చాలా సెన్సిటివ్ ఆ రోజుల్లో. అది విషయం. కీరవాణి గారి గురించి చెప్పాలనంటే హ్మ్. ఒక 5 క్వాలిటీస్ గురించి హ్మ్. బెస్ట్ క్వాలిటీస్ అంటే మీరేం చెప్తారు? నంబర్ 1 పేషెన్స్ అమ్మ. హ్మ్. ఆయనకున్నంత ఓర్పు. రెండోది నేర్పు. తనేదైనా చెప్పదలుచుకుంటే చాలా స్మూత్‌గా అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాడు గానీ, ర్యాష్‌గా మాట్లాడడు. రెండో క్వాలిటీ అది. ఓర్పు ఎక్కువుంది. రెండోది నేర్పు. చాలా నీట్‌గా తను అనుకున్నది పని చేస్తాడు. హ్మ్. మూడోది అపారమైన పట్టు సంగీతం పైన ఉండడం. విపరీతం. విపరీతం మూడోది. నాలుగోది ఆ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు అంత సక్సెస్ చూసాక డెఫినిట్‌గా షో ఆఫ్ చేస్తారు. అవును. అస్సలు సింప్లెస్ట్ మ్యాన్. దైవదత్తం ఈ కళ, ఆ దేవుడిచ్చిన వరం అన్నట్టుగా ఉంటాడు తప్ప ఆయన. నెంబర్ 5 గ్యారంటీగా ఉదారత్వం. అంటే ఓ 10,00,000 ₹1,00,00,000 రెండిటికి తేడా పెద్ద పట్టించుకోడు. ₹1,00,00,000 తీసుకోగలిగిన తను ఎవడో ఒక 10,00,000 తగ్గినయి అన్నా కూడా పట్టించుకోడు. అది వెరీ రేర్. చాలా రాక్షసుల్లాగా వసూలు చేస్తారు. అలాంటివి ఉండవు. ఇవన్నీ పక్కన పెట్టి గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. మంచి ఫ్రెండ్ గూడా. చాలా సరదా మాటాడతాడు. మనం ఊహించం అవును. ఇంత సరదా మాటాడతాడా అని. అంటే అంత సీరియస్‌గా ఉంటాడు గానీ చాలా సరదా కానీ మనిషి. ఆయన ట్యూన్స్ కూడా అంతే మంచిగుంటాయి సార్. అసలు ఇప్పటికి అలా ఇండస్ట్రీలో ఉన్నారు అనంటే అంత మంచి ఎక్స్‌ట్రార్డినరీ. సాంగ్స్ రాయబట్టే. అంటే ఫాస్ట్ బీట్ కావచ్చు. ఇప్పుడు అప్పట్లోనే రాజకోటి 109 సినిమాలు రాసిన నేను 'తెలుసా మనసా' మించిన పాట అంటే నేను చెప్పలేకపోతాను. ది బెస్ట్ నాకది. నా ఓకే. కెరియర్ బెస్ట్. ఓకే. 109 సినిమాల్లో ఒక్కొక్క సినిమాకి 5 పాటలు చొప్పున 540 సినిమా పాటలుంటాయి. 545లో ఫస్ట్ ఫోర్‌మోస్ట్ అంటే 'తెలుసా మనసా' అని. ఆ తర్వాత ఏదైనా అన్నట్టుంటది. అవును. 'స్వాతి ముత్యంతో' సహా. అంటే 'రాజ్‌కోట్' లాంటి ఫాస్ట్ బీటర్స్‌ని ఆయన తట్టుకొని నిలబడ్డారనంటే గ్రేట్. చాలా గ్రేట్ సార్ గ్రేట్. నిజంగా గ్రేట్. ఇండస్ట్రీలో. ఇప్పటికి గూడా ఆయన రాసేదేదన్నా సూపర్ హిట్టే. సూపర్ డూపర్ హిట్. అవును. పెద్ద పేరయింది. మామూలుగా కాదు. సో, మీరు 'సిల్క్ స్మిత'తో గూడా ఒక సినిమా మిస్ హ్మ్. అయ్యారు అని విన్నాం. అసలు ఎలా మిస్ అయ్యారు? మిస్ అయ్యామేం కాదమ్మా. వాళ్ళ 'సిల్క్ స్మిత' వాళ్ళ హస్బెండ్ డాక్టర్ రాధాకృష్ణన్ ఉండేవారు. హుహు. ఆయన ఆవిడని హీరోయిన్ ఓరియెంటెడ్‌గా పెట్టి ఒక సబ్జెక్ట్ చేయాలని నాతో మాట్లాడారు హుహు. సబ్జెక్ట్. నాకు అంటే అప్పట్లో కన్నడ రాస్తుండేవాడిని. తెలుగు ఉండే, తమిళ్ ఉండే, బిజీగా ఉండే. ఆయన ఫ్రెండు మోరోవర్. ఎందుకంటే 'పారిపోయిన ఖైదీలని' ఒక సినిమా చేసాం. హ్మ్. దానిలో స్మిత మెయిన్ రోల్. నాగార్జున సాగర్‌కెళ్ళాం అందరం. అక్కడే స్మితతో బాగా పరిచయం. ఇలాగే ఈ రాధాకృష్ణ గారు కూడా తెలుసు. సో, అదే ప్రొడ్యూసరే నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.
అంటే అతను నేరం అని చేశాడు, దొంగలనాథ జాగ్రత్త చేశాడు అని చేశాడు. ఆ రాజా అనే అతను నన్ను, ఏమయ్యా స్మిత గారికి ఓన్ కథ ఏదో లైన్ అన్నావట కదా నువ్వు కన్నడలో, అది వేరే వాళ్ళ కోసం ఆయనకి చెప్పాను ఆ కథ. ఆ ప్రొడ్యూసర్ నచ్చక ఆయన వదిలేసి ఆ కథ నాకు కావాలన్నాడు. నాకు వచ్చిన కమిట్మెంట్ ఉంటుంది. ఒక ఫ్రెండ్ అతను, అతనితో చేస్తే చేసాం, లేకపోతే లేదు. అతని దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. అతనికి లైఫ్లో చేయడు, చెబితే పోనీ ఆ కథ ఏమంటే ఇవ్వలే నేను. జనరల్గా ఎవరైనా డైరెక్షన్ కూడా ఆఫర్ చేశారు నాకు, ఆ కథ చేసే పని నువ్వే చేసేయని. లేదయ్యా చెప్తాలే అని పోస్ట్పోన్ చేశాను. అది ఇద్దరికి అర్థమైంది, వీడు చేయడు, ఇవ్వడని. వదిలేశారు. ఓకే. అంటే ఇప్పుడు ఆవిడ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. ఆమె బాగా సంపాదించుకున్నారు అని విన్నాం ఇండస్ట్రీలో. ఎవరు? సో, కానీ సిల్క్ స్మిత గారు. ఓకే. కానీ సడెన్‌గా అర్థాంతరంగా వెళ్ళిపోయారు. అసలు ఆమె మిస్టరీ ఏంటి? ఆమె వెనకాల ఉన్న మిస్టరీ ఏమైందసలు? ఇది అస్సలు నేను తెలీదమ్మా. తెలిసినా ఇలాంటివన్నీ చెప్పం. ఎందుకు ఊరికే మనకేం దానివల్ల లాభం చెప్పు కదా. అలా అని కాదు సార్. అంటే నాకు కొంతమంది కొన్ని క్వెషన్ మార్క్స్ ఉంటాయి కదా! అవన్నీ వదులుతాయి ఒకేసారి. నేను జనరల్‌గా చాలామంది దీనిలో పాజిటివ్ యాంగిలే చూద్దాం ఏం పోయింది అంతేగా. ఇప్పుడు పైన పౌర్ణమి, అమావాస్య 15 రోజులకి అటు ఇటు మామూలు అలా జీవితం ఇది. కష్టం, సుఖం 2 ఉంటాయి. ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అలాగే అందరి లైఫ్‌లో వాళ్ళ లోపలికెళ్తేనే అదేంటనేది మిస్టరీలు ఉంటాయి, కాదనలేము. అందులో అలాంటి ఒక టాలెంట్ ఉంది ఆవిడకి, విపరీతం సంపాదన ఉంది. నేచురల్‌గా యారగెన్స్ ఉంటుంది, ఎవరికైనా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎక్కడో ఏదో వాటి వల్ల వచ్చిన పరపచ్చాలంటే గాని మనకు డీప్‌గా తెలియకుండా మాట్లాడటం తప్పది. అంటే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఇలా బాగా ఎదిగిన వాళ్ళకి, ఒక లైమ్‌లైట్‌లో ఉన్న వాళ్ళకి ఇదొక శాపం అని అనుకోవచ్చా సార్? అంటే బాగా సంపాదించిన వాళ్ళకి ఇలా అవ్వడం చూస్తూ ఉన్నాను నేను అంటే కూడా. అంటే అవును. సావిత్రి గారు కావచ్చు, అవును. లేక మన శ్రీదేవి గారు కావచ్చు. అంటే అవును. సడెన్‌గా వెళ్ళిపోవడం వెనకాల అవును. కారణాలు, లేకపోతే వాళ్ళు బాగా బ్రతికిన రోజులున్నాయి. అవును. బా ఆ చెప్పారు. డౌన్‌ఫాలు చూసారు, ఆ హై అవును. చూసారు గదా అవును. వాళ్ళు. ఇప్పుడు 'సావిత్రి' గారన్న ఎగ్జాంపుల్ మనం విన్నదే. నేనేం కలిసి పని చేయలేదు. చూసాను, పని చేశాను ఒకే ఒక సినిమా గాని. బట్ నేను విన్నదే చాలా బ్లైండ్‌గా నమ్ముతారు ఆడోళ్ళు. మెయిన్‌గా మీ ఇద్దరు, శ్రీదేవి గాని, సావిత్రి గారు గాని హుహు. బ్లైండ్‌గా నమ్ముతారు. పసిపిల్ల లాంటిది ఆ అమ్మాయి శ్రీదేవి అయితే. హుహు. చిన్న అసలు ఏమీ వాళ్ళకి పాపం ఈ లోక జ్ఞానం ఉండదు. వాళ్ళ టాలెంట్, వాళ్ళ అందం, వాళ్ళ పొజిషను సంపాదించడమే ధ్యేయంగా వెళ్ళిపోతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు మంచోళ్ళు పడితే అందరి లైఫ్‌లు బావుంటాయి. ఇప్పుడు ఇంతమంది హీరోయిన్స్ ఉంటే ఇద్దరి గురించే చెప్తున్నాం గానీ ఇంక లేదు కదా. అంటే మిగతా వాళ్ళందరికి పక్కన కరెక్ట్ మనుషులున్నారు. హ్మ్. హ్మ్. పొరపాటున రాంగ్ ఫెలో పడితే ఇంకా ఆ అమ్మాయి లైఫ్ కొంచెం కష్టమే. బట్ బతికున్నంత కాలంలో శ్రీదేవి కష్టాలు పడిందేం లేదు. బానే అవును. ఉంది. అవును. పాపం చూసుకున్నాడు బోనీ కపూర్ గారు. ఇప్పుడు ఆళ్ళ పిల్లని కూడా బాగా చూస్తున్నాడు. అది ఎలా ఏమైనా మనకనవసరం. సావిత్రి గారు మెయిన్‌గా 2 ఉంటాయి. ఆవిడ జెమినీ గణేష్‌ని లవ్ చేయటం అనేది ఆవిడ సిన్సియారిటీ అది. అతను అంత రెసిప్రొకేట్ చేసుంటాడు, మ్యారీడ్ మ్యాన్. రెండోది ఆవిడ డ్రింక్‌కి కొంచెం అలవాటు పడిందని విన్నాం. అది భయంకరమైన డ్రింక్‌కి అలవాటు పడిందని. అది నిజమా కాదా మనకు తెలీదు. సో, ప్రాబబ్లీ కొన్ని స్వయంకృతం కూడా ఉంటాయి. బట్ ఇవన్నీ పక్కన పెడితే అండి చాలామంది చాలా రకాలు మనకది అవసరంలే. కలువ పువ్వు బురదలో పుట్టిన కలువ పువ్వే. అవును. అలాగే వాళ్ళ గుణగణాలు మనకనవసరం. వాళ్ళు ఏం సాధించారో అది ప్రపంచం చెప్పుకుంటోంది. వాళ్ళ ఎనకాల మనకు చాలా అనవసరం. Ayurveda identified powerful herbs that help calm nervous system imbalances and support stable movement. Atmagupta provides natural L-dopa to support healthy neurotransmitter function. Dasamula strengthens nerve stability and balance vata. Jatamansi helps calm neurological inflammation and restore motor control, presenting relief hand calm. Ayurvedic nerve support that works on a cellular level, because tremors and involuntary movements disrupt everyday life. Restore stability, regain control. Live life fullest with relief. సార్ మీరు సినీ ఇండస్ట్రీలో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి రచయిత. సో, 3 తరాలుగా హీరోయిన్స్‌ని మీరు చూస్తూ ఉన్నారు. మీకు బాగా నచ్చిన హీరోయిన్స్ వీళ్ళు వర్క్ చేస్తారు అని అనిపించిన వాళ్ళు, మీరు బాగా అభిమానించే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? ఈ 3 జనరేషన్స్‌లో? 3 జనరేషన్స్‌లో నంబర్ 1 సౌందర్య అండి. ఆవిడ టాప్ నాచ్ సార్ అద్భుతం. ఇంకసలు. అద్భుతం నంబర్ 1 అసలు. అంతే. అవును. నంబర్ 1. ఆవిడ తర్వాతే నాకు శ్రీదేవి నచ్చింది. శ్రీదేవి డెఫినిట్‌గా వెరీ గుడ్ యాక్ట్రెస్. వీళ్ళిద్దరిని వదిలేస్తే ఇక బోలెడు మందున్నారు. చాలామంది చెప్పుకోవచ్చు. బట్ థర్డ్ ప్లేస్ ఎవరికి ఎందుకు ఇవ్వాలి పాపం, వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని చనిపోయిన సావిత్రి గారు, చనిపోయిన శ్రీదేవి గారే నంబర్ 1 అండ్ 2. అవును. అండ్ సరే, శ్రీదేవి గారికి, సౌందర్య గారికి కొన్ని పోలికలు చెప్పండి మీరు. సరదాగా, అంటే మీరు చూసారు కాబట్టి. అవునండి. అంటే ఇద్దరు డెడికేటెడ్ ఆర్టిస్ట్.
ఇద్దరు బ్లైండ్‌గా ఆ పక్కన ఉన్నవాళ్ళని నమ్మేస్తున్నాడు. అమ్మాయికి బ్రదర్ అంటే అమరు చనిపోయాడు. అబ్బాయి కూడా చనిపోయాడు. హుహు. పిచ్చి అసలు బ్రదర్ ఏం చెప్తే అది వినటమే పని. శ్రీదేవి గారు బతికున్నంత కాలం వాళ్ళ అమ్మంటే దేవతే. వాళ్ళ అమ్మంటే పిచ్చి. అసలు ఆమె ఏం చెప్తే అది వినటమే. హుహు. నో సెకండ్ వర్డ్. వాళ్ళ మదర్ మాటే ఫైనల్. ఇద్దరిలో హైలీ టాలెంటెడ్. సీన్ ఇస్తే అసలు పెర్ఫార్మ్ చేయటంలో ఎన్ని రకాలు చేయొచ్చో ఆలోచించి మరీ అసలు ఎక్స్ట్రార్డినరీగా చేస్తారు. హ్మ్. ఇద్దరికి విపరీతమైన ఫ్యాన్‌ఫేర్ ఉంది. బట్ ఏ రోజు చీప్‌గా బిహేవ్ చేయలే. వాళ్ళు అనుకుంటే ఎన్నో రకాల వేషాలేయొచ్చు. అవును. ఎన్ని రకాలని చేయొచ్చు. చెయ్యను అని కూడా చెప్పారు అస్సలు కదా సార్. చేయరు. అవును. అస్సలు. అవును. కాంట్ ఇమాజిన్ దట్. మామూలుగా ఆడపిల్లలందరూ ఆ రోజుల్లో చేసే అవును. బాయ్ ఫ్రెండ్స్‌లు ఎంటర్‌టైన్ చేసేవాళ్ళే కాదు. అది చాలా కష్టం. అవును. పైగా ఒక ఇండస్ట్రీలో అన్నాళ్ళు అంత పద్ధతిగా ఉండడం ఇది అనేది చాలా కష్టం. ఎంతమంది నిర్మాతలు అందగాళ్ళు బోలెడు మంది ఉంటారు కదా! డైరెక్టర్లు ఉంటారు, హీరోలు ఉంటారు. హీరోలు చాలామంది ట్రై చేశారు. ఎవ్వరి దగ్గర చీప్ వేషాలు వేయల. తను ఎలా మెయింటైన్ చేయాలో అలా. సౌందర్య అంతే. హెడ్స్ ఆఫ్. నో సెకండ్ వర్డ్. హ్మ్. హ్మ్. అంటే సౌందర్య గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆవిడ గురించి చెప్పండి సార్ నార్మల్‌గా. అంటే ఆవిడ గురించి చాలా వెరీ, వెరీ గుడ్ పర్సన్ అమ్మ. నేను యాక్చువల్‌గా 'అర్జును, సౌందర్య' కలిసి 'శుభవార్త' అని ఓ సినిమా చేసాం. త్రూ ఔట్ ఆన్ ది సెట్ ఆల్ ది టైమ్ ఉన్నాను నేను. అంటే ఎప్పుడో, ఎక్కడో హ్మ్. వాళ్ళిద్దరూ నిజంగా సౌందర్య గాని, శ్రీదేవి గాని బ్లెస్డ్. వాళ్ళు ఏం చేయాలో తెర మీద ఎంత బాగా యాక్ట్ చేస్తారో బయటకొచ్చాక అర్జున్ ఎవడో, నేనెవడో అన్నట్టుంటుంది. అది చాలా ఇంపాసిబుల్ ఒక లేడీకి చాలా. అవును. మామూలుగా కూడా సరదాగా కలిసి కలుపుగోలుగా మాట్లాడేవాళ్ళుంటారు. అలా లేదు రిజర్వ్డ్‌గా. ఏమైతే మాట్లాడాలంటే భయం అని అంటే నాకు బాగా ఫ్రెండ్ అర్జును. హుహు. తను ఫీల్ అయ్యేవాడు. అవును. మరి అప్పట్లో వాళ్ళు ఒక టాప్ హీరోయిన్స్‌గా ఉండి అవును. వాళ్ళే సరిగ్గా సరదాగా మాట్లాడట్లేదు అంటే అన్నప్పుడు చెప్పేవాడు. ఆబ్వియస్‌గా పక్కన హీరోస్ ఫీల్ అవుతారు కదా! గ్రేట్ అని అనేవాడు. తను బాగా మెచ్చుకునేవాడు ఆ అమ్మాయిని. కానీ నిజం అది. జనరల్‌గా ఎవరైనా ఇంకో సినిమా వస్తుంది మనకు హీరోతో ఫ్రెండ్లీగా ఉందామనే నేచర్ ఉంటుంది. హీరోయిన్స్ అవునవునవును. అందరికీ. ఎక్కడైనా చెప్తాడులే వీడు అని. అస్సలు అలాంటి వేషాలు ఉండవు. డీసెంట్‌గా ఉంటుంది. వెరీ డీసెంట్. సార్ అయితే మీరు చాలా సీనియర్ రైటర్ కదా సార్. హ్మ్. అంటే ఇప్పుడు డైరెక్టర్స్‌తో మీరేమైనా సింక్ కాలేకపోతున్నారా? అలా అంటే ఏమి ఉండదు. ఎందుకు ఆ గ్యాప్ వస్తుంది అని? అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరి కాళ్ళు ఆళ్ళ తరంలో ఉండే యంగ్ రైటర్స్‌ని ఎంకరేజ్ చేద్దాం. ఇప్పుడు నేనున్నప్పుడే ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, బోయపాటి రాధాకృష్ణ గారు అందరూ ఉండేవారు. హ్మ్. ఆ టైంలో సంవత్సరానికి 80 మరి 8 ఏళ్లలో 80 సినిమాలు రాశానంటే వాళ్ళందరూ ఉండగానే. అంటే ఎప్పుడు కూడా యూత్‌ని ఆ రోజున సక్సెస్ అవుతున్న వాడిని ఎంకరేజ్ చేద్దామని యూత్‌ఫుల్ డైరెక్టర్స్ అనుకుంటారు. జనరల్‌గా ఇండస్ట్రీలో యూత్‌ఫుల్ డైరెక్టర్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళే పైకొస్తుంటారు. హ్మ్. సో, వాళ్ళ టర్ము, కండిషను అన్నీ కూడా వాళ్ళకి తగ్గ వాళ్ళనే చూస్తారు. వెరీ రేర్‌లీ ఇతను కావాలి నాకు అనుకునేవాడికి మనసులో ఎప్పుడో ఉంటే తప్ప, ఒక తరం దాటాక కష్టమే. అంత ఈజీ కాదది. హ్మ్. సెలెక్ట్ కాబట్టం. 2, 3 తరాలు ఓకే. ఎందుకంటే ఒక 20 నుంచి 40 వరకు ఓకే. 40, 50 దాటాక ఇక ఆ తరంలో వాళ్ళనే చూసుకుంటారు ఎవ్వరైనా జనరల్‌గా. హ్మ్. ఉంది. సరే అయితే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్‌కి హ్మ్. మీలాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ రైటర్స్ సలహాలు, ఈ సూచనలనేది చాలా వాళ్ళకి హెల్ప్ అవుతాయి కదా! వాళ్ళు ఎందుకని అలా ఆలోచించట్లేదు అని అట్లా కాదు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు? కొన్ని సినిమాలకి ఇప్పటికి కూడా నన్ను కన్సల్టేషన్‌కే పిలుస్తారు. ఈ స్క్రిప్ట్ ఇచ్చి ఏమైనా కరెక్షన్స్ చేయండి అని డబ్బులిచ్చి దాన్ని మనకు నచ్చింది. దానిలో మన పేరు అడగమని తెలుసు కాబట్టి హ్మ్. హ్మ్. మనం కూడా అడగం. అలాగే కొంతమంది డిస్కషన్స్‌కేనండి పెర్ డే ఇంత అని తీసుకుంటాం. ఒక 5 రోజులు, 10 రోజులు పిలుస్తారు. అలా పిలుస్తుంటారు గానీ అవన్నీ సైలెంట్‌గా జరిగిపోతాయి. పేర్లు అడగం, పేర్లు చెప్పం కూడా బయటే. ఈ సినిమాలో నేను చేస్తున్నా అది ఇదని. అలా ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్‌ని అలా వాడతారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాళ్ళకే వదిలేయకుండా. ఎందుకంటే యూత్‌ఫుల్ థాట్స్ యంగ్ రైటర్స్ రాస్తారనే ఒక నేచురల్ నమ్మకం ఉంటుంది కదా! ఎవరికైనా ఉంటది. అలా ఉండబట్టే మేము పైకొచ్చాం లేకపోతే రాంగా. కాబట్టి ఇవాళ ఉన్న యూత్‌కి యంగ్ డైరెక్టర్స్ ఎంకరేజ్ చేయడం అనేది నార్మల్ అది. హ్మ్. గోస్ వితౌట్ సేయింగ్. అవును. ఫీల్ అవ్వకూడదు దానికి. ఫీల్ అవ్వకూడదు. ఇండస్ట్రీలో ఫీలింగ్స్ అస్సలు పెట్టుకోకూడదు. అది వచ్చింది మనకు చాలులే అనుకోవడం అంతే. అంతే సార్. హ్మ్. అంటే మీరు సంవత్సరానికి 10 సినిమాలు చేసిన దగ్గర నుంచొచ్చి ఇప్పుడు ఇదంతా మీకు చాలా నార్మల్‌గా అనిపిస్తది. కరెక్టే. చాలా మామూలుగా సరే ఇప్పుడు మన పాన్ ఇండియా స్టార్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇంత పెద్ద హై పొజిషన్ ఉన్నారు. కానీ అప్పట్లో మీరు 'రాఖీ' సినిమాకి రాసారు హ్మ్. ఆయనకి. అవును. సో, అప్పుడు కృష్ణవంశీ గారితో మీకున్నటువంటి అనుబంధం ఎలా ఉండేది? హ్మ్. కృష్ణవంశీ జనరల్‌గా నేను 'ప్రకాష్ రాజ్‌కి సంచలనం' అనే సినిమా రాయడానికి మెడ్రాస్ పోయాం. హుహు. ప్రకాష్ రాజ్ గెస్ట్ హౌస్‌లో ఉన్నా. ఓ రోజు తలుపు కట్టి మే కమ్ ఇన్ సార్ అని చూస్తే కృష్ణవంశీ. మంచి హుహు. ఫ్రెండ్ అతను ప్రకాష్ హుహు. రాజ్‌కి. సార్ నేను 3 రోజుల నుంచి మిమ్మల్ని డైలీ చూస్తున్నా. మీ రూమ్‌లోకి వెళ్ళిపోయి మీరు రాసేయటమే తప్ప అసలు పక్క రూమ్‌లో ఎవరున్నారు? పైన ఎవరున్నారు? ఎంక్వైరీలో రైటర్లంటే ఎవరెవరు ఉన్నారు కనుక్కుంటారు. డైరెక్టర్లు ఉన్నారంటే అందరికి వస్తారు, మాట్లాడతారు. మీరేంటి సార్ అసలు మీ పని తప్ప ఇంకేం పట్టించుకోరా? అని ఐ లవ్ ఇట్ సార్ దట్ మేడ్ మీ టు కమ్ టు యూ. టుడే ఐ యామ్ టెల్లింగ్ యూ మనిద్దరం ఒక సినిమా చేయబోతున్నాం. నేను మెడ్రాస్‌లో డిస్టర్బ్ చేయను మిమ్మల్ని. చెప్తాను నేను హైదరాబాద్ రాగానే అని చెప్పి వదిలేసాను.
అలాగా అతను అన్న మాట ప్రకారం ఎన్టీఆర్ సినిమాకి నాకు ఆఫర్ ఇచ్చాడు. చేసాం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. బాగా ఫ్రెండ్స్ అయ్యాం. హ్మ్. మామూలు రెగ్యులర్‌గా కూడా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కలుస్తుంటాం. హుహు. మెల్లి ఇప్పటికి కూడా కలుస్తాం. ఉంది ఆ ఇప్పటికి బాండ్ కూడా. అయితే కంటిన్యూ అవుతుంది. బాగా ఫ్రెండ్‌షిప్ ఉంది. మంచోడు మనిషి. వెల్ రెడ్ పర్సన్. అలాగే సంస్కారి. 10 హ్మ్. మందికి ఒక గౌరవం ఇచ్చే మనిషి. అది. అవును. అయితే అవకాశాల దగ్గరికి ఎప్పుడు మీరెళ్ళలేదు. అవకాశాలే మీ దేవుడి దగ్గరికొచ్చాయి. దయ వల్ల అట్లా దేవుడి దయ ఎప్పుడు వల్ల. అంతే. అలాగే వచ్చాయి. సార్ మీరప్పుడు ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు కదా! ఇప్పుడు ఆయన పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అప్పట్లో ఎలా ఉండేది మీకు ఆయనతో ర్యాపో? ఇప్పుడు ఏమన్నా కలవడం అలా జరుగుతుందా జూనియర్ ఎన్టీఆర్ గారితో? అస్సలు లేదమ్మా. నేను నా తప్పే. నేనిప్పుడు చిరంజీవి గారు గాని, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ వీళ్ళందరూ వర్క్ చేశా. ఎవ్వరి దగ్గరికి పోను, ఒక్క ఫోన్ కూడా చేయను. నంబర్ కూడా తెలుసుకోను. ఇల్లు ఎక్కడుందో కూడా తెలుసుకోను. అది ఏదైనా గాని నా పనిలో నేను బిజీగా ఉంటా. లేతే నాకు ఒక చిన్న మౌలికమైన విషయం ఏంటంటే, ఎవరికి ఎవరు అవసరమని పిలుస్తారు. కమర్షియల్ ప్రపంచం ఇది. మనం అనవసరంగా వెళ్తే ఎందుకు ఊరికే ఇబ్బంది అని నేను ఫీల్ అవుతా అలా. హుహు. వద్దు మనం అవసరం లేదని దేవుడి దయ వల్ల అవసరం లేదు నాకు. వెళ్ళి ఏవండీ బాగున్నారా? అని అలా ఫాలో అప్‌లు ఇష్టం ఉండదు. బాలకృష్ణ గారితో ఎందుకని మీరు సినిమాలు చేయలేకపోయారు అని క్వెషన్ మార్క్ ఉంటే ఏం చెప్తారు ఏం దానికి? లేదు ఎవరిదైనా అంటే నాకొచ్చి అవకాశం రాలేదా అలాగే మీకు? బాలకృష్ణ గారితో మన ముత్యాల సుబ్బయ్య గారితో సినిమా అవకాశం వచ్చింది. హ్మ్. అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే 'పవిత్ర పరిమ' అని ఒక సినిమా ఉంది. హ్మ్. అది చేసాం మేము. 'పవిత్ర బంధం' బాలకృష్ణ గారు, నేను. పెద్దగా ఆడలేదది. చాలామంది నోటీస్‌కి వెళ్ళాది. హుహు. 'పవిత్ర బంధం' అనే సినిమా ఒకటి చేసాం. బాలకృష్ణ గారును, ముత్యాల సుబ్బయ్య. హ్మ్. జనరల్‌గా సక్సెస్ ఉంటేనే ఇంకోసారి వాళ్ళైనా ఎవరే హీరో అయినా పిలుస్తారు. అవును. జస్ట్ పెద్దగా ఆడలేదని నేనే చెప్తున్నప్పుడు దానికి ఇంకా మళ్ళీ మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. బట్ పలకరిస్తాడు. ఎప్పుడు కలిసినా మాట్లాడతారు. చాలా సరదాగా ఉంటారు తప్ప నేను కూడా ఏ రోజు ఏమి అడగం అలా. అది. అంటే ఒక్కసారితో అయిపోదు కదా సార్. మీరే ఒప్పుకున్నప్పటికి కూడా ఒక్కసారి పోయినందు కదా అని ఇంకొక ఛాన్స్ ఇవ్వకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా! అలా కాదు. అలా ఉండదమ్మా. ఇక్కడేమవుతుందంటే వాళ్ళ చాయిస్ బట్టి నిర్మాతలో, డైరెక్టర్‌లో రైటర్స్‌ని ఇస్తుంటారు ఈళ్ళకి. అవును. ఓకే అంటారు. లీడింగ్ రైటర్ అనుకో 10 హిట్లు ఇస్తున్నాడు. డెఫినిట్‌గా ఆళ్ళే పెట్టుకుంటారు. ఆళ్ళు చెప్తారు. అది మామూలే. హ్మ్. సో, ఇండస్ట్రీలో వీళ్ళు బెటర్ అక్కడ. డైరెక్టర్లు గాని, హీరోలు గాని, ఆ నిర్మాత చాయిస్ ఏదుంటే అది పకడ్బందీగా ఉంటే ఓకే. లేక డైరెక్టర్‌దే చాయిస్ అంటే అట్లా జనరల్‌గా హీరోలు వరకు వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వరు. ఈడనే పెట్టుకొని ఏమి ఉండదు. హ్మ్. సార్ మీరు 'దాసరి' గారితో కూడా సినిమా చేశారు కదా! అసలు ఆయన ఆలోచించే విధానం ఎలా ఉండేది? సెట్స్‌లో ఆయన ఎలా ఉండేవారు? ఏంటి అని? అసలు రియల్‌గా భలే చెప్పావు. ఇండస్ట్రీ అంతా ఒక ఎత్తు. దాసరి నారాయణరావు గారు ఒక ఎత్తు. వెరీ రేర్. విశ్వనాథ్, దాసరి నారాయణరావు, బాపు గారు, జంధ్యాల గారు వీళ్ళు రేరెస్ట్ రేర్. వీళ్ళందరిని మించిన అడ్మినిస్ట్రేటర్ దాసరి నారాయణ. ఎక్స్ట్రార్డినరీ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు కథా మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దమ్ముండి పేరేసుకున్న ఆయనే. చాలా గట్స్ కావాలి దానికి. హ్మ్. ఎవడో రాస్తారు గానీ, కానీ తన పేరే. అలా వచ్చి వెంటనే మాక్సిమం 2, 3 ఇయర్స్‌లో ప్రొడ్యూసర్ గూడా అయిపోయి, అసలు ఒక కమాండ్. దాసరి అంటే ఒక లీడర్. అసలు వాళ్ళెవరికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా తను అండగా వచ్చి ఆయన దగ్గరికొస్తే సాల్వ్ చేసేవాడు. యూనియన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేవాడు. సో, అంత ఒక ఒక నాయకత్వ పటిమ వెరీ రేర్. లీడర్‌షిప్ క్వాలిటీస్. ఈస్ ఎ బోర్న్ లీడర్. నో సెకండ్ వర్డ్. అంత కష్టం. ఆయనతో హ్యాడ్ ద ఆపర్చునిటీ. 'పిచ్చోడి చేతిలో రాయి' అని ఉండవల్లి అరుణ్ కుమార్ అని కాంగ్రెస్ ఆయన. నన్ను తీసుకెళ్ళి ఆయనకి తెలుసు ఆయన అసలు ఆయన 5, 6 శాఖలు అలా నిర్వహించి కూడా అసలు ఎవరికీ సాధ్యం కాదు కదా సార్. అంటే పాస్ పాటలు లేకపోతే కథ, మాటలు, పాటలు ఇలా యేసేవారు. ఇంపాసిబుల్. అసలు ఇంకెవరి వల్ల కాదు. అంత ధైర్యంగా పేరేసుకోరు. అంత చేసినా కూడా. డిసిప్లిన్డ్‌గా లేకపోతే అంత హ్మ్. లీడర్‌షిప్‌గా అలా ఉండడం అనేది గ్రేట్. కష్టం. ఇది చాలా. పైగా ఒకటి కాదు. 20 సంవత్సరాలు ఏలటం అనేది అవును. ఏదో 1 ఆర్ 2 ఇయర్స్ అయితే ఫ్లూక్ అనుకోవచ్చు. 20 సంవత్సరాలు ఆయన చుట్టూ ఇండస్ట్రీ తిరిగిందని ఆయన ఎవరి చుట్టూ తిరగల. ఆల్ హీరోస్‌తో చేశాడు. ఎన్టీఆర్ నుంచి, నాగేశ్వరరావు నుంచి. నాగేశ్వరరావుకి ఆయనంటే బాగా గౌరవం. హ్మ్. మా ఇండస్ట్రీ ఇది చాలామంది చెప్తారు విషయం. ఏది నాయుడు గారు గూడా, రామానాయుడు గారు గూడా ఆయనంటే మహాగౌరవం. హ్మ్. స్టూడియో మూసేయాల్సిన టైంలో పెద్ద హిట్ ఇచ్చాడు. అట్లా మాట్లాడతారు. హుహు. నాగేశ్వరరావు గూడా ఆ మాట అన్నారు. ప్రేమాభిషేకం అనేది లేకపోతే మా స్టూడియో మూసేసేవాళ్ళం అని. ఫ్యాక్ట్ హుహు. అది. అంత అద్భుతమైన హిట్లు ఇచ్చాడు. కమాండ్ చేశాడు ఆయన. డిమాండ్ చేశాడు ఆయన. ఒక ఒక డైరెక్టర్‌కి స్టార్డమ్ తెచ్చిన డైరెక్టరు దాసనారాయణ. అంత గొప్ప స్టార్డమ్ అంత లీడర్‌షిప్ ఎవరికి కష్టం. మళ్ళా ట్రై చేసినా ఎవరికి రాదు. అది. సార్ ఆయన సపోర్ట్ మీకెలా ఉంది 'దాసరి' గారి నేను సపోర్ట్? పనిచేసినంత కాలం పిచ్చోడి చేతుల్లో రాయి మోస్ట్ ఫ్రెండ్లీగా ఉండేవాడు.
వాళ్ళు ఇప్పుడు జనరల్‌గా గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ అయితే తప్ప అంత లీడర్‌షిప్ క్వాలిటీస్ రావు. వాళ్ళకి ఎవరితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో, ఎంతవరకు ఎలా ఉపయోగించుకోవాలో చాలా బాగా తెలుసు. అద్భుతంగా. బట్ మనకు మోస్ట్ కంఫర్టబుల్ జోన్ ఇస్తాడు. ఈడు ఇలా అయితే బావుంటాడంటే అది చేయమని. ఎక్కడో ఒంగోలు వెళ్తే అక్కడ ఎవరో నందమూరి చంద్రరావు డైరెక్టర్, వాళ్ళ డైరెక్టరే. ఆయన కో డైరెక్టర్ తీసుకెళ్ళి చేయిస్తున్నాడు నాతో. చిన్న ప్రాబ్లమ్ జరిగింది మార్నింగ్ అనేది మేమిద్దరం ఫీల్ అవ్వాలా. నేను నందమూరి చంద్రరావు. మధ్యలో ఎవరో చెప్పారు. ఆయన్ని వెంటనే ఫోన్‌లో తీసుకొని నువ్వు అక్కడ ఆపేసి వస్తావా? లేకపోతే ఇలా చేస్తావా? ఇట్లా అడిగి అంత కేర్ తీసుకుంటాడు ఆయన. ఒక వ్యక్తిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతను మంచోడు, తెలివైనోడు, సెన్సిటివ్ అని తెలిస్తే డీల్ చేయడంలో మాస్టర్. పాపం నందన్ గారు అసలు చాలా బాగా చూసుకున్నారు. అట్లాంటివేమీ వ్యవహారం కాలా. కానీ అంత చిన్నది కూడా ఆయన నోటీస్ చేయగలడు. గ్రేటెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అనే ఫ్యాక్ట్ అది. మళ్ళీ ఇంకో దాసనారాయణరావు పుట్టడం ఇంపాసిబుల్. అది మాత్రం ఫ్యాక్ట్ అది. అవును. ఎవరిని ఇలా అనలేను. బట్ ఆయన మాత్రం వేరు. అవును. ట్రెండ్ సెటర్. అవును. సార్ అయితే 'ప్రేమాభిషేకం' టైంలో దాసరి గారికిని, ఏఎన్నార్ గారికి కొంచెం అభిప్రాయ భేదాలొచ్చినాయి అని విన్నాము. అది ఎంతవరకు నిజం? ఇవి పుకార్లు ఉంటాయమ్మా. తర్వాత ఒక కాపురంలోనే భార్యాభర్తల మధ్య డైలీ బోలెడు గొడవలు వస్తుంటాయి. ఒక నిర్మాత, ఒక హీరో, ఆయన డైరెక్టరు ఎవరి కాళ్ళకి వాళ్ళకి ఇవి ఉంటాయి. డిస్ప్యూట్ చాలా నార్మల్. సముద్రంలో అలలు, సినిమాలో ప్రాబ్లమ్స్ చాలా నార్మల్. మళ్ళీ మీలో రైటర్ బయటకొస్తున్నారు. అది పెద్ద డిస్కషన్. ఊరికే బయట పని లేని వాళ్ళు దాన్ని చించి బాగా చేసి అది చేసి ఇది చేస్తారు. కానీ పనున్న వాళ్ళు పట్టించుకోరు. నెక్స్ట్ డే వాళ్ళు మామూలు కోసం. అంటే ఇండస్ట్రీలో గాసిప్సే అందరికి చాలా ఇంట్రెస్ట్ సార్. అదే అది. అది మీలాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు వచ్చినప్పుడే మాకు దొరుకుతాయి కదా మరి. సో అవి పెద్ద వాల్యూ ఉండవమ్మా. తర్వాత ఎన్నో చేశారు కదా కలిసి సినిమాలు. అవును. ఆయన ఈయన పరస్పరం చాలా మ్యూచువల్ అడ్మైరర్స్. అవును. యాషర్ పొగిడినంతగా నాసర్ గారిని ఎవరు ఏమన్నారు. నా ఆస్థానం అసలు బ్రహ్మాండంగా పొగిడాడు. నిజం కూడా. ఆయన ప్రేమాభిషేకం చాలు కదా. సార్ మీరే అన్నారు అంత టాప్ డైరెక్టర్ అని చెప్పి. అవును. అందరూ ఒప్పుకుంటారు ఆ విషయాన్ని. సో అంత టాప్ డైరెక్టర్ అయ్యుండి చిరంజీవి గారికి దాసరి గారు ఎందుకు హిట్ ఇవ్వలేకపోయారు అంటే? అంటే ఒక చిన్న విషయం అమ్మా. సినిమా హిట్ ఇవ్వడం అనేది ఎవరి చేతుల్లో ఉండదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు సిన్సియర్‌గా చేస్తారు. ఓ సినిమా చేశారు కదా! వాళ్ళిద్దరు కలిసి చేశారు. కానీ అనుకున్నంత సక్సెస్ కాల. ఫ్లాప్ ఏం కాదు. అనుకున్నంత అవ్వల. అంతే తప్ప ఇంకొకటి ట్రై చేసుంటే అయ్యేదేమో. ఇద్దరు వైపులా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అంతే. అది దానికి సక్సెస్ వేరే, టాలెంట్ వేరే. అది ప్రతిసారి సక్సెస్ తేవాలనే గ్యారంటీ లేదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయినే హీరో చేయాలని ట్రై చేశాడు. ఆయన సక్సెస్ కాల. అంత మాత్రాన ఆయన ఫెయిల్యూర్ అనలేంగా. అరుణ్ కుమార్‌ని హీరోని చేయాలని ట్రై చేశాడు. కుదరల. మరి ఊరందరికీ హిట్లు ఇచ్చేవాళ్ళు మా అబ్బాయికి ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే లేదది. అది ఇట్ హ్యాపెన్స్. అంతేగాని ఎవ్వరు డిజైన్ చేసేది కాదు అది. మంచిగా కోరుకునే చేస్తారు. ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలనే చేస్తారు. కొన్నే అవుతాయి. మాక్సిమం 13-14% అవుతాయనేది వాస్తవం. సంవత్సరానికి 100 సినిమాలు చేస్తే 10-12 అవుతాయి హిట్లు. అంటే మరి అంతే ఎఫర్ట్ మాత్రం అందరిది ఒకటి. అలాగే నారాయణరావు కూడా హిట్ చేయాలనే చూస్తారు. కుదరలేదు అంతే. మళ్ళా చేయటం వాళ్ళిద్దరికీ కుదరల. అంతకు మించి ఇంకో రీజన్ ఉండదు. సార్ అంటే ఇప్పుడు దాసరి గారు ఎన్టీఆర్ గారికి, ఏఎన్నార్ గారికి, కృష్ణరాజు గారికి ఇచ్చిన అన్ని హిట్స్ అంటే తర్వాత జనరేషన్ లైక్ నాగార్జున గారు, వెంకటేష్ గారు ఇలాంటి వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి హిట్స్ ఇవ్వలేకపోయారు. ఎందుకనంటారు? యూ ఆర్ రైట్. ఎందుకనంటే తరం మారుతోంది కదమ్మా. ఇప్పుడు ఆయన వచ్చిన టైంలోనే బిగినింగ్‌లోనే ఈ నాగేశ్వరరావు, రామారావు గారు, కృష్ణరాజు గారు వాళ్ళంతా ఒక జనరేషన్. వాళ్ళందరికీ హిట్లు ఇచ్చారు ఓ 10 ఏళ్ళు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ నువ్వు చెప్పిన నాగార్జున, వెంకటేష్ లేదు బ్రహ్మపుత్రుడు అనేది చేశాడు వాళ్ళకి. ఎవరు మన వెంకటేష్‌కి హిట్ ఇచ్చాడు బ్రహ్మపుత్రుడు అని. నాగార్జున కూడా మజ్ను అనేది ఇచ్చాడు హిట్. కానీ మనకు పెద్దగా గుర్తుండవు. అంతే తప్ప ఇవ్వలేదని ఏం కాదు. ఒక చిరంజీవి గారికే హిట్ చెప్పుకోవడానికి లేదు కంపారిటివ్‌గా ఆయనతో. అంటే మనం ఒక 10 హిట్లుంటే ఒక్క ఫ్లాప్‌నే చూస్తారు తప్ప 10 హిట్‌లో ఒక ఫ్లాప్ అయిందంటే ఆ ఒక్క ఫ్లాప్ చూస్తారు తప్ప 9 హిట్లని చూడరు. పట్టించుకోరు. జనరల్‌గా ఉండే ట్రెండ్ అది. అవును. తెలుగు ఫిల్మ్స్ డైలాగ్ రైటర్ సాయినాథ్ గారు మనతో పాటు చాలా విషయాలైతే పంచుకున్నారు. మరికొన్ని విషయాలను మరొక భాగంలో చూద్దాం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.